ఓం శాంతి 22/2/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీకు తండ్రి ఏదైతే వినిపిస్తూ ఉన్నారో అదే వినండి. అసురు విషయాలను వినకండి, మాట్లాడకండి. చెడు వినకండి, చెడు చూడకండి. ప్రశ్న: పిల్లలైన మీకు ఏ నిశ్చయము తండ్రి ద్వారానే ఏర్పడింది? జవాబు: తండ్రి మీకు నిశ్చయం కలిగించారు. నేను మీ తండ్రిని, టీచర్ను, సద్గురువును కూడా అయ్యాను. ఈ స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేయండి. కానీ మాయ దీనినే మరిపింపచేస్తుంది. అజ్ఞానంలో ఉన్నప్పుడు మాయ విషయమే ఉండదు. ఇంకొక ప్రశ్న: ఏ చార్టు వ్రాయడంలో విశాల బుద్ధి అవసరం? జవాబు: స్వయాన్యాత్మగా భావించి తండ్రిని ఎంత సమయము స్మృతి చేశాము. ఈ చార్టు వ్రాయడంలో చాలా విశాల బుద్ధి కావాలి. ఆత్మ అభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి. ఓం శాంతి. టీచర్ వచ్చారు అని విద్యార్థులు అర్థం చేసుకున్నారు. వారు తండ్రి, శిక్షకుడు, సద్గురువు కూడా అని పిల్లలకు తెలుసు. ఇది నంబర్ వార్ పురుషార్థ అనుసారం పిల్లల స్మృతిలో ఉంది. నియమం ఏమని చెప్తుంది అంటే, వీరు టీచరు, తండ్రి, గురువు అని ఒక్కసారి అర్థం చేసుకున్నారు అంటే మరెప్పుడు మర్చిపోరు. కానీ ఇక్కడ మాయ మరపింప చేస్తుంది. అజ్ఞాన కాలంలో మాయ ఎప్పుడూ మరపింప చేయదు. వీరు మా తండ్రి అని, ఇది మా తండ్రి వ్యాపారము అని కుమారుడు ఎప్పుడు మర్చిపోడు. మేము తండ్రి ధనానికి అధికారులము అని పిల్లలకు సంతోషం ఉంటుంది. భలే స్వయం చదువుకున్న తండ్రి ఆస్తి అయితే లభిస్తుంది కదా. ఇక్కడ కూడా పిల్లలైన మీరు చదువుకుంటారు, తండ్రి ఆస్తి కూడా మీకు లభిస్తుంది. మీరు రాజయోగం నేర్చుకుంటూ ఉన్నారు. నేను తండ్రికి చెందిన వాడినని తండ్రి ద్వారానే నిశ్చయం కలుగుతుంది. తండ్రి సద్గతికి మార్గాన్ని తెలుపుతారు కనుక వారు సద్గురువు కూడా అయ్యారు. ఈ విషయాలను మర్చిపోరాదు. తండ్రి ఏదైతే వినిపిస్తున్నారో అదే వినాలి. చెడు వినకండి, చెడు చూడకండి అని 3 కోతుల బొమ్మను చూపిస్తారు. కానీ అవి మనుషులకు చెందిన విషయాలు. తండ్రి చెప్తున్నారు, అసురీ మాటలు మాట్లాడకండి, వినకండి, చూడకండి అని. మొదట కోతుల బొమ్మలు తయారు చేసేవారు, ఇప్పుడు మనుషుల బొమ్మలు తయారు చేస్తున్నారు. మీ వద్ద నళిని అక్కయ్య తయారు చేసిన బొమ్మ ఉంది. కావున బాబాను నిందించే మాటలు వినకండి. తండ్రి చెప్తున్నారు, నన్ను ఎంత గ్లాని చేశారు. కృష్ణుడి భక్తులు ధూపం వెలిగిస్తే రాముడి భక్తులు ముక్కులు మూసుకుంటారని మీకు తెలుసు. పరస్పరము ఒకరికొకరి సువాసన కూడా నచ్చదు. పరస్పరము శత్రువుల్లాగా అయిపోతారు. ఇప్పుడు మీరు రాముడి వంశానికి చెందినవారు. ఆత్మారాముడు. ప్రపంచమంతా రావణ వంశీయులు. ఇక్కడ ధూపం ప్రస్తావనే లేదు. తండ్రిని సర్వవ్యాపి అని అనడం వలన ఏ గతి పట్టిందో మీకు తెలుసు. రాళ్ళు రప్పలలో పరమాత్మ ఉన్నాడు అని చెప్పడం వలన రాతి బుద్ధిగా అయిపోయారు. కావున అనంతమైన తండ్రి ఎవరైతే మీకు ఆస్తిని ఇస్తున్నారో వారిని ఎంత నిందలు చేస్తారు. జ్ఞానం ఎవరిలోనూ లేదు. అవి రత్నాలు కాదు, జ్ఞాన రత్నాలు అంతకంటే కాదు, రాళ్ళు. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రి చెప్తున్నారు, నేను ఎవరో ఎలా ఉన్నానో యథార్థంగా ఎవ్వరికీ తెలియదు. పిల్లలైనా మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. తండ్రిని యథార్థ రీతిగా స్మృతి చెయ్యాలి. తండ్రి కూడా చిన్న బిందువే. వారిలో ఈ పాత్రంతా నిండి ఉంది. తండ్రిని యథార్థంగా అర్థం చేసుకుని స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. మీరు ఆ తండ్రి పిల్లలు. కానీ తండ్రి ఆత్మ పెద్దగా, మీ ఆత్మ చిన్నదిగా ఉండదు. భలే తండ్రి జ్ఞాన సాగరులైన వారి ఆత్మ పెద్దదిగా ఉండదు. ఆత్మలైన మీలో కూడా నెంబర్ వారుగా జ్ఞానం ఉంటుంది. స్కూలులో కూడా నెంబర్ వారుగా పాస్ అవుతారు. ఎవరికి 0 మార్కులు రావు. కొన్ని మార్కులు తీసుకుంటారు, 1 2 ఇలాగా కూడా. తండ్రి చెప్తున్నారు, నేను మీకు ఏ జ్ఞానంనైతే వినిపిస్తూ ఉన్నానో అది ప్రాయలోపమైపోతుంది. అయినా చిత్రాలు ఉన్నాయి, శాస్త్రాలు కూడా తయారై ఉన్నాయి. తండ్రి ఆత్మలైన మీకు చెప్తున్నారు, చెడును వినకండి. ఈ అశ్రీ ప్రపంచాన్ని ఏం చూస్తారు? ఈ చీచీ ప్రపంచం నుండి కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు ఇది పాత ప్రపంచం అని ఆత్మకు స్మృతి కలిగింది. దీనితో సంబంధం ఎందుకు ఉంచుకోవాలి? ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడనట్లు ఉండాలి అని ఆత్మకు స్మృతి కలిగింది. మీ శాంతి ధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయాలి.
ఆత్మకు జ్ఞాన మూడవ నేత్రం లభించింది కనుక వీటిని గుర్తు చేసుకుంటూ ఉండాలి. భక్తి మార్గంలో కూడా ఉదయమే లేచి జపమాలను తిప్పుతారు. ఉదయం ముహూర్తం మంచిదని భావిస్తారు. అది బ్రాహ్మణుల ముహూర్తం. బ్రహ్మ భోజనానికి కూడా మహిమ ఉంది. బ్రహ్మ భోజనం కాదు, అది బ్రహ్మ భోజనం. మిములను కూడా బ్రహ్మ కుమారీలకు బదులుగా బ్రహ్మ కుమారీలు అని అంటారు. అర్థం చేసుకోరు. బ్రహ్మ పిల్లలు బ్రహ్మ కుమారీలే కదా. బ్రహ్మం అంటే అది నివసించే స్థానం. దానికి ఏమి మహిమ ఉంది? తండ్రి పిల్లలను ఫిర్యాదులు అంటే మీ పైన ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. బాబా, పిల్లలారా, మీరు ఒకవైపు పూజిస్తారు, మరోవైపు గ్లాని ఎందుకు చేస్తారు? గ్లాని చేస్తూ చేస్తూ తమో ప్రధానంగా అయిపోయారు. తమో ప్రధానంగా అవ్వాల్సిందే. చక్రం రిపీట్ అవుతుంది. ఎవరైనా పెద్దవారు వస్తే వారికి చక్రం గురించి తప్పకుండా అర్థం చేయించాలి. ఇది 5000 సంవత్సరాల చక్రం. దీనిపైన పూర్తిగా గమనం ఉంచాలి. రాత్రి తర్వాత పగలు తప్పక రావాల్సిందే. రాత్రి తర్వాత పగలు కాకుండా ఉండడం అంటూ జరగదు. కలియుగం తర్వాత సత్యుగం తప్పకుండా రావాల్సిందే. ఈ ప్రపంచ భూగోళము చరిత్రలు పునరావృతం అవుతాయి కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించండి. అన్నీ చేసేది ఆత్మనే. అదే పాత్రను అభినయిస్తుంది. మేము పాత్రధారులమైతే ఈ నాటకం ఆది మధ్య అంత్యాలన్నీ తెలిసి ఉండాలి కదా అని ఎవ్వరూ గ్రహించరు. ప్రపంచ భూగోళ చరిత్రలు పునరావృతం అవుతాయి అంటే ఇది డ్రామానే కదా. సెకండు గడిచిపోయిందే మళ్ళీ పునరావృతం అవుతుంది. ఈ విషయాలు ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. తక్కువ బుద్ధి కలవారు సదా ఫెయిల్ అవుతూ ఉంటారు. టీచర్ కూడా ఏం చేయగలడు? కృప చూపండి లేక ఆశీర్వదించండి అని టీచర్ని అడుగుతారా? ఇది కూడా చదివే. ఈ గీతా పాఠశాలలో స్వయం భగవంతుడే రాజయోగాన్ని నేర్పిస్తారు. కలియుగము పరివర్తనై సత్యుగంగా తప్పకుండా అవుతుంది. డ్రామా అనుసారం తండ్రి కూడా రావాల్సే ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, నేను కల్పకల్పము సంగమ యుగంలో వస్తాను. ఇతరులెవ్వరు. మేము సృష్టి ఆది మధ్య అంత్యాలను వినిపించేందుకు వచ్చామని అనలేరు. స్వయాన్ని శివోహం అని అంటారంటే అర్థం ఏమిటి? శివబాబా వచ్చేదే చదివించేందుకు, సహజ రాజయోగాన్ని నేర్పించేందుకు వస్తారు. ఏ సాధు సత్పురుషులను శివ భగవానుడు అని అనలేరు. మేము కృష్ణుణ్ణి లక్ష్మీ నారాయణలమని చాలామంది అంటూ ఉంటారు. ఆ సత్యుగ రాకుమారుడైన కృష్ణుడెక్కడా? ఈ కలియుగి పతితులెక్కడా? వీరిలో భగవంతుడున్నాడు అని అనరు. మీరు మందిరాలకు వెళ్ళి ఇలా ప్రశ్నించవచ్చు, వీరు సత్యుగంలో రాజ్య పాలన చేసేవారు, తర్వాత ఎక్కడికి వెళ్ళారు? సత్యుగం తర్వాత తప్పకుండా త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలు వస్తాయి. సత్యుగంలో సూర్యవంశీల రాజ్యం ఉండేది. త్రేతాలో చంద్రవంశీల రాజ్యం. ఈ జ్ఞానమంతా పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది. ఇంతమంది బ్రహ్మ కుమారీలు ఉన్నారు. తప్పకుండా ప్రజాపిత కూడా ఉంటాడు. బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. సృష్టికర్త అని బ్రహ్మను అనరు. రచయిత గాడ్ ఫాదర్ అయినారు. వారు ఎలా రచిస్తారు? ఆ తండ్రి సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తారు. ఈ శాస్త్రాలన్నీ తర్వాత తయారైనవి ద్వాపరయుగం నుండి. ఉదాహరణకి యేసుక్రీస్తు ఏం వినిపించారు? అది బైబిల్గా తయారైంది. తర్వాత కూర్చొని వారిని మహిమ చేస్తారు. ఇప్పుడు క్రీస్తుకు మహిమ ఏముంది? అతను గురువు కాదు, సందేశకుడు కాదు, గతి లేక సద్గతి కేవలం 5-7 మందికి మాత్రమే కాదు. సర్వుల సద్గతి దాత, సర్వుల విముక్తి దాత, పతిత పావనులు అని ఒక్క తండ్రికే మహిమ ఉంది. ఓ గాడ్ ఫాదర్ దయ చూపండి అని వారిని స్మృతి చేస్తారు. అంతేకాని హే యేసుక్రీస్తు దయ చూపండి అని వేడుకోరు. ఫాదర్ ఒక్కరే ఉంటారు. వీరు మొత్తం ప్రపంచానికంతా తండ్రి. అన్ని దుఃఖాల నుండి విడుదల చేసేవారు ఎవరు మనుషులకు తెలియదు. ఇప్పుడు సృష్టి కూడా పాతదిగా, మనుషులు కూడా పాతగా తమో ప్రధానంగా అయిపోయారు. ఇది ఆ ఇనుప ప్రపంచం. ఒకప్పుడు బంగారు యుగం ఉండేది. తిరిగి తప్పకుండా తయారవుతుంది. కలియుగం వినాశనం అవుతుంది. ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అనేక ప్రకృతి ఆపదలు కూడా సంభవిస్తాయి. ఆ సమయం ఇదే. మనుష్య సృష్టి ఎంతగా పెరిగిపోయింది. భగవంతుడు వచ్చాడు అని మీరు చెప్తారు. ఇప్పుడు బ్రహ్మ ద్వారా ఒక్క ఆది సనాతన దేవి దేవత ధర్మం స్థాపన అవుతోంది అని మీరు ఛాలెంజ్ చేసి అందరికీ చెప్తారు.
డ్రామా అనుసారం అందరూ వింటూ ఉంటారు. దైవీ గుణాలను కూడా ధారణ చేస్తారు. ఒకప్పుడు మీలో ఏ గుణాలు లేవు అని మీకు తెలుసు. నెంబర్ 1 అవగుణం కామ వికారం. అది ఎంతో అలజడి చేస్తుంది. మాయతో కుస్తీ నడుస్తూ ఉంటుంది. వద్దనుకున్న మాయా తుఫానులు క్రింద పడేస్తాయి. ఇది ఇనుపయుగం కదా, ముఖం నల్లగా చేసుకునేస్తారు. శ్యామవర్ణ ముఖము అని అనరు. సర్పం కాటేసినందువలన కృష్ణుడు నీలిగా అయిపోయాడని చూపిస్తారు. గౌరవం ఉంచేందుకు నీలి వర్ణంగా అయిపోయాడు అన్నారు. ముఖాన్ని నల్లగా చూపిస్తే గౌరవం పోతుంది. ఇప్పుడు దూరదేశము నిరాకార దేశము నుండి బాటసారి శివబాబా వచ్చారు. ఇనుపయుగ ప్రపంచంలో వికారి శరీరంలో వచ్చి ఇతడిని బ్రహ్మను కూడా సుందరంగా తయారు చేస్తాడు. ఇప్పుడు మీరు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి అని తండ్రి చెప్తున్నారు. నన్ను స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి. మీరు విష్ణుపురికి యజమానులవుతారు. ఈ జ్ఞాన విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. బాబా రూప బసంతులు జ్ఞానం యోగం ఉండేవారు. తేజోమయ బిందు స్వరూపుడు. వారిలో జ్ఞానం కూడా ఉంది. నామరూపాలు లేనివాడు. వారి రూపమేమిటో ప్రపంచానికి తెలియదు. తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. నన్ను కూడా ఆత్మనే అంటారు. అయితే నేను సుప్రీం ఆత్మను. పరమ మరియు ఆత్మ రెండు పదాలు కలిసి పరమాత్మగా అవుతుంది. పరమ అంటే శ్రేష్టమైన. తండ్రి టీచర్ కూడా అయ్యారు. జ్ఞాన సాగరులు అనగా అందరి హృదయాలను ఎరిగిన వాడు అని భావిస్తారు. ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అయితే అందరూ జ్ఞాన సాగరులైపోవాలి కదా. మరి అతను ఒక్కడిని ఎందుకు అంటారు? మనుషులది ఎంత తుచ్చ బుద్ధి అయిపోయింది. జ్ఞాన విషయాలను అర్థం చేసుకోలేరు. తండ్రి కూర్చొని భక్తి జ్ఞానాలకు గల వ్యత్యాసాన్ని అర్థం చేస్తారు. మొదట సత్య త్రేతాయుగాలు జ్ఞాన పగలు, తర్వాత ద్వాపర కలియుగాలు రాత్రి. జ్ఞానం ద్వారా సద్గతి కలుగుతుంది. ఈ రాజయోగ జ్ఞానాన్ని హఠయోగులు అర్థం చేయించలేరు. గృహస్థులు అపవిత్రులైనందున వారు కూడా అర్థం చేయించలేరు. మరి రాజయోగం ఎవరు నేర్పించాలి? నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయని తండ్రి చెప్తున్నారు. నివృత్తి మార్గ ధర్మమే వేరు. వారు ప్రవృత్తి మార్గ జ్ఞానాన్ని ఎలా వినిపించగలరు? భగవంతుడు సత్యమని, గాడ్ ఫాదర్ ఈజ్ ట్రూత్ అని ఇక్కడ అందరూ చెప్తారు. ఒక్క తండ్రి మాత్రమే సత్యం వినిపించేవారు. ఆత్మకు తండ్రి స్మృతి కలిగింది. అందుకే మనము తండ్రిని స్మృతి చేస్తాము. వచ్చి సత్యమైన కథను వినిపించి నరుని నారాయణుడిగా పరివర్తన చేయండి అని కోరుకుంటారు. ఇక్కడ మీకు సత్యనారాయణ కథను వినిపిస్తూ ఉన్నా. ఇంతకుముందు మీరు అసత్య కథలను వినేవారు. ఇప్పుడు మీరు సత్యమైన కథ వింటున్నారు. అసత్య కథలు వినడం ద్వారా ఎవ్వరూ నారాయణుడిగా అవ్వరు. మరి అలాంటిది సత్యనారాయణ కథ అది ఎలా అవుతుంది? మనుషులు ఎవ్వరినీ నరుని నుండి నారాయణుడిగా తయారు చేయలేరు. తండ్రియే వచ్చి స్వర్గానికి యజమానులుగా చేస్తారు. తండ్రి భారతదేశంలోనే వస్తారు, కానీ ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు. శివ శంకరులను కలిపి కథలను వ్రాసేశారు. శివపురాణం కూడా ఉంది. గీత కృష్ణుడిది అని చెప్తారు. మరి అలాగైతే శివపురాణం ఉన్నతమైంది కదా. వాస్తవానికి జ్ఞానమంతా గీతలోనే ఉంది. భగవాను వాచ మన్మనాభవ ఈ పదం గీతలో తప్ప మరి ఏ శాస్త్రాలలోనూ ఉండదు. సర్వశాస్త్రమయి శిరోమణి గీత అని మహిమ కూడా చేస్తారు. భగవంతుడిది మతమే శ్రేష్టమైనది. కొద్ది సంవత్సరాలలోనే నూతన శ్రేష్టాచార ప్రపంచం స్థాపన అవుతుంది అని మొట్టమొదట అందరికీ అర్థం చేయించాలి. ఇప్పుడు ఇది భ్రష్టాచార ప్రపంచం. శ్రేష్టాచార ప్రపంచంలో ఎంత కొద్ది మంది మనుషులు ఉంటారు. ఇప్పుడు ఎంతమంది మనుషులున్నారు? అందరి వినాశనం ఎదురుగా నిల్చొని ఉంది. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది. అందరూ అడిగేది కూడా తండ్రినే. ఎవరి వద్దనైనా ధనం ఎక్కువగా ఉంటే లేక పిల్లలు జన్మిస్తే భగవంతుడు ఇచ్చారని అంటారు. కనుక భగవంతుడు ఒక్కరే కదా, మరి అందరిలో భగవంతుడు ఎలా ఉంటారు? ఇప్పుడు ఆత్మలకు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. ఆత్మ చెప్తుంది, మాకు పరమాత్మ జ్ఞానమునిచ్చారు, మేము దానిని సోదరులందరికీ ఇస్తాము. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని ఎంత సమయము స్మృతి చేశాము. ఈ చార్టును వ్రాయడానికి చాలా విశాల బుద్ధి ఉండాలి. ఆత్మ అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చెయ్యాలి.
అప్పుడే వికర్మల వినాశనం అవుతాయి. జ్ఞానం చాలా సహజం. ఇక స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ తమ ఉన్నతిని చేసుకోవాలి. చార్టు కూడా ఎవరో కొందరే వ్రాస్తారు. ఆత్మ అభిమానులుగా అయ్యి తండ్రి స్మృతిలో ఉండడం ద్వారా ఎప్పుడూ ఎవ్వరికి దుఃఖమునివ్వరు. తండ్రి సుఖమునివ్వడానికే వస్తారు కనుక పిల్లలు కూడా అందరికీ సుఖమునివ్వాలి. ఎప్పుడూ ఎవ్వరికి దుఃఖమునివ్వరాదు. తండ్రి స్మృతితో అన్ని భూతాలు పారిపోతాయి. ఇది చాలా గుప్తమైన శ్రమ. తండ్రిని స్మృతి చేయడం మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ అసురీ చీచీ ప్రపంచాన్ని మీరు చూడరాదు. ఇది పాత ప్రపంచం. దీనితో ఎలాంటి సంబంధం ఉంచుకోరాదు. దీనిని చూస్తున్నా చూడనట్లు ఉండాలి. సెకండ్ పాయింట్, ఈ బేహద్దు డ్రామాలో మీరందరూ పాత్రధారులు. ఇది సెకండ్ తర్వాత సెకండ్ పునరావృతం అవుతూ ఉంటుంది. ఏదైతే గడిచిపోయిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది స్మృతిలో ఉంచుకొని ప్రతి విషయంలో పాస్ అవ్వాలి. విశాల బుద్ధి కలవారిగా అవ్వాలి. వరదానం, రియాలిటీ సత్యత ద్వారా రాయల్టీ యొక్క ప్రత్యక్ష రూపాన్ని చూపించే సాక్షాత్కారమూర్తి భవ. ఇప్పుడు ఎటువంటి సమయం వస్తుంది అంటే ప్రతి ఆత్మ ప్రత్యక్ష రూపంలో తన రియాలిటీ ద్వారా రాయల్టీని సాక్షాత్కారం చేస్తుంది. ప్రత్యక్షత యొక్క సమయంలో మాలలోని మణుల యొక్క నంబరు మరియు భవిష్య రాజ్యం యొక్క స్వరూపం రెండు ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు రేస్ చేస్తూ చేస్తూ కొద్దిగా ఏదైతే ఈర్ష్య అనే ధూళి యొక్క పరద మెరుస్తున్న వజ్రాలను దాచేస్తుందో అంతిమంలో ఈ పరద తొలగిపోతుంది. అప్పుడు మళ్ళీ దాగి ఉన్న వజ్రాలు తమ ప్రత్యక్ష సంపన్న స్వరూపంలోకి వచ్చేస్తారు. రాయల్ ఫ్యామిలీ వారు ఇప్పటి నుండి తమ రాయల్టీని చూపిస్తారనగా తమ భవిష్య పదవిని స్పష్టం చేస్తారు. అందువలన రియాలిటీ సత్యత ద్వారా రాయల్టీని సాక్షాత్కారం చేయించండి. స్లోగన్, ఏ విధితో అయినా వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థతను ఇమర్చేయండి. అవ్యక్త సూచన, ఏకాంత ప్రియులుగా అయ్యి ఏకత మరియు ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. స్వంత కళ్యాణం చేసుకునేందుకు లేక స్వయాన్ని పరివర్తన చేసుకునేందుకు విశేషంగా ఏకాంతవాసిగా అంతర్ముఖులుగా అవ్వండి. జ్ఞాన స్వరూపులుగా ఉన్నారు కానీ శక్తిశాలురుగా అవ్వండి. ప్రతి విషయం యొక్క అనుభవంలో స్వయాన్ని సంపన్నంగా చేసుకోండి. నేను ఎవరి పుత్రుడను, ఏమి ప్రాప్తించింది, ఈ మొదటి పాఠం యొక్క అనుభవీ మూర్తులుగా అవ్వండి. ఏకత మరియు ఏకాగ్రతను స్వంతం చేసుకుంటే సహజంగానే మాయాజీతులుగా అవుతారు. ఓం శాంతి.